అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 30వ రోజు. కార్తీక మాస వ్రతమహిమ ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమమున సౌనకాది మహామునులందరూ సూత మహాముని తెలియచేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి వేనోళ్ల పొగడిరి. సౌనకాది మునులకు ఇంకను సంశయము తీరక సూతుని చూసి, ఓ మునిశ్రేష్ఠుడా, కలియుగమునందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాశాపరులై జీవించుచు సంసార సాగరమునందు తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలోకెల్లా ఉత్తమమైన ధర్మము ఏది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవము ఎవరు? ప్రతిక్షణము మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభముగా మోక్షము పొందే ఉపాయం ఏది? మా ఈ సందేహములను తీర్చవలసినదిగా ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నారు. అప్పుడు సూతుడు సౌనకాది మహామునులను చూసి, ఓ మునులారా, మీకు కలిగిన సందేహములు అందరూ కూడా తప్పకుండా తెలుసుకోదగినవి. కలియుగమునందు మానవులు మందబుద్ధులై క్షణిక సుఖముతో కూడిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు. కార్తీక వ్రతము చేయడం వలన యజ్ఞయాగాది క్రతువులు చేసిన పుణ్యము, దాన ధర్మ ఫలము కలుగును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే గొప్పదని సాక్షాత్తు ఆ శ్రీహరియే వర్ణించి ఉన్నాడు. కార్తీక వ్రత మహాత్యమును వర్ణించుటకు నాకు శక్తి చాలదు. నాకే కాదు, ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు. అయినను నా శక్తి మేరకు ఈ వ్రత మహాత్యమును వివరించడానికి ప్రయత్నిస్తాను. కార్తీక మాసమునందు ఆచరించవలసినటువంటి పద్ధతులను చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకింపుము. కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి యందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయాలి. దేవాలయమునకు వెళ్ళి హరిహరాదులను పూజించాలి. తన శక్తి కొలది దీపదానం చేయాలి. ఈ నెల రోజులు నిష్ఠతో ఆహార నియమాలను పాటిస్తూ ఉపవాసం, విష్ణు పూజ, దాన ధర్మం వంటి సత్కార్యములు చేస్తూ రాత్రిపూట శివాలయంలో గాని వైష్ణవాలయంలో గాని ఆవు నేతితో దీపారాధన చేయాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పురాణ పఠనం చేయాలి. ఈ విధముగా చేసినచో సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు. కార్తీక వ్రతమును చేయుటకు శక్తి ఉండి కూడా చేయలేని వారు, ఇతరులు చేస్తుంటే ఎగతాళి చేసేవారు, వ్రతము చేసేవారికి ధన సహాయము దొరకకుండా అడ్డు తగిలేవారు కూడా ఇహలోకములో అనేక కష్టములను పొంది అంత్యమున నరకమున యమకింకరుల చేత నానా హింసల పాలవుతారు. అంతేకాక అట్టి మానవులు 100 జన్మల వరకు చండాలులుగా జన్మిస్తారు. కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమి నదిలో గాని స్నానము చేసి నిష్ఠతో వ్రతము చేసేవారు శాశ్వత వైకుంఠాన్ని పొందుతారు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, ఎంతో ఫలదాయకమైనది. అంతేకాక హరిహరాదులకు ప్రీతికరమైనది. పుణ్యాత్ములకు మాత్రమే కార్తీక వ్రతము చేయాలన్న కోరిక కలుగుతుంది. దుర్మార్గులకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యం కలుగుతుంది. కావున ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును వృధా చేయక తమ శక్తి కొలది కార్తీక వ్రతమును ఆచరించాలి. మొత్తము నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజునైనా వ్రతమును చేసి పురాణ శ్రవణము చేసి రాత్రంతా జాగరణ చేసి మరునాడు ఒక బ్రాహ్మణుని భోజనానికి పిలిచి అతనిని దక్షిణ తాంబూలాలతో సత్కరించిన ఎడల కార్తీక మాసం మొత్తము వ్రతము చేసిన ఫలితము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు వంటివి చేసినచో ఎన్నటికీ తరగని పుణ్యము కలుగుతుంది. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనా సరే సదా హరినామ స్మరణము చేయుచు పుణ్యతీర్థములు నదులలో స్నానము చేసి దానాలు చేస్తూ పురాణాలు వింటూ చదువుతూ ఉన్నట్లయితే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగును. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి ఆ శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగచేయును. ఈ విధముగా సూత మహాముని సౌనకాది మునుల సందేహములను తీరుస్తూ మనకు కూడా కార్తీక వ్రత మహత్యమును గురించి తెలియచేసెను. ఈ రోజుతో కార్తీక పురాణం 30 రోజుల పారాయణం సమాప్తం అయింది. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. రేపటి రోజున
పోలి బొందితో స్వర్గానికి వెళ్లే కథను తెలుసుకోవడం ద్వారా కార్తీక పురాణ శ్రవణ ఫలాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఇది స్కందపురాణి కార్తీక మహాత్యే త్రింశాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.